కళ్యాణం ఈ పండుగ ద్వారా నెరవేర్చబోతా ఉన్నాం. అంటే ఇక్కడ నానా రూపధర గౌడదేవ వితరంతి మహీతలే, మనం ఎక్కడైతే గౌడ బిడ్డలు కూర్చుంటారో అక్కడ కుల దేవతలు వచ్చి కూర్చొని నా బిడ్డలు నా వారసులు ఎలా ఉన్నారో చూస్తూ ఉంటారు. మరి ఆ విధంగా మనం అంటే ఒక్కొక్క దేవుడు మన కోసం ఎట్లా ఉద్భవించిందని చెప్తా ఉన్నా. సమయం తక్కువ కాబట్టి స్పీడ్ గా చెప్తా ఉన్నా. అయితే మరి కళ్యాణం చేయాలి. ఎవరు చేయాలి? అప్పుడు పార్వతీ పరమేశ్వరుని నా కుమారుడు కంఠమేశ్వరికి కళ్యాణం చేయాలి. మా కోడలు ఎలా ఉండాలి? శక్తివంతురాలు, కోరిన కోరికలు నెరవేర్చేది, పరమేశ్వర వరప్రసాది. అటువంటి కోడలు మాకు కావాలని అక్కడ ఉన్న నారదునికి చెప్తే అప్పుడు అంటాడు, ఇంకెవరు స్వామి? బ్రహ్మ మానస పుత్రుడు కౌండిన్యుడి 6వ సంతానంగా పుట్టిన గౌడ జాతి బిడ్డ ఆమె సురమాంబ తల్లి. ఆమెను మించిన కోడలు, ఆమెను మించిన శక్తివంతురాలు ఇంకా లేదు అంటారు. నిజంగా కూడా ఆ కళ్యాణంలో కంఠమహేశ్వరుడు వైపు పార్వతీ పరమేశ్వరుడు కూర్చుంటారు, సురమాంబ వైపు బ్రహ్మదేవుడు కౌండిన్యుడు మన 5గురు సంతానం కూర్చుంటారు. ఇంత గొప్ప లోక కళ్యాణం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎంత గొప్ప వాళ్ళైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ కళ్యాణం జరుగుతుందంటే ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ జాతి మనుగడ ఎంత బాగుందో చూడండి.